జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు మనము 23వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన పాసురాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యులు గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, సంతోష్ నగర్, హైదరాబాద్. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోరాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు పాసురము 23వ పాసురంలో విశేషార్థం తెలుసుకుందాం. మారిమలై ముడంజిల్ மண்ணிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிடத்து வேரிமயிறு பொங்க வெப்பாடும் பேருந்துதறி மூறு நிமிர்ந்து முறங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணாம் உன் கோயில் எண்ணிங்கனே போந்தருளி கோப்புடையா சீரிய சிங்கா சலித்திருந்து யாம் வந்து காரியம் ఆరాయందరులే లోరెంబావాయ్. ఆయన ఎంతకీ శ్రీకృష్ణస్వామి నిద్దుర లేచి కన్నులు తెరచి తమని చూడకపోయేసరికి స్వామి తమని ఎందుకిలా పరీక్షిస్తున్నాడో అనుకుంది. ఏం చేయడమా అని ఆలోచిస్తున్న ఆండాళ్ తల్లికి ఒక ఉపాయం తట్టింది. అలనాడు ప్రహ్లాదుడు పిలవగానే స్తంభాన్ని చీల్చుకుని నరసింహావతారుడై తక్షణమే వచ్చేశాడు కదా, మేము కూడా అలా పిలిస్తే అనే ఆలోచన వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే అమలుపరిచింది. నిద్రిస్తున్న శ్రీకృష్ణ స్వామితో, స్వామి వర్షాకాలంలో పర్వత గుహలో నిద్రిస్తున్న సింహరాజము నిదురులేచి వడలు విరుచుకొని తీక్షణమైన చూపులతో పరిసరాలను పరికించి కీకారణ్యం ప్రతిధ్వనించేలాగా గర్జించి ఎలా అయితే గుహలో నుండి బయటకు వస్తుందో అలా బయటకు రా అని ఆవేశంతో పిలిచింది. అప్పుడొచ్చింది ఒక సందేహం. స్వామి నిజంగా నారసింహుడిగా విచ్చేస్తే అమ్మో గోపికలందరూ బెదిరిపోరు, భయపడి పారిపోరు అనుకొని, వద్దు స్వామి వద్దు, నీలి అవిస పువ్వు వర్ణంతో పువ్వుల కన్నా సుకుమారమైన దేహంతోనే రా స్వామి, నెమ్మదిగా కన్నులు తెరిచి చల్లగా చూడు, నీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆసీనుడవై మేమెందుకు వచ్చామో అడుగు, అది నీ ధర్మం, మేము చెప్తాము, అది కైంకర్యం, అప్పుడు మా కోరికను పరిశీలించి అనుగ్రహించు కృష్ణ అని శ్రీకృష్ణ స్వామిని మేలు కొలుపుతోంది గోపికలతో కలిసి ఆండాళ్ తల్లి. ఆండాళ్ దివ్య తిరువడుగలే శరణం. ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నో శుభగాథలెన్నెన్నో, ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నో శుభగాథలెన్నెన్నో, మాయని తీపి మహిమలు గల లీలలెన్నో శుభలీలలనెన్నో, కృష్ణ చరితమో మధుర సుధాభరితమో, కృష్ణ చరితమో మధుర సుధాభరితమో. శ్రవణాష్టమి నడి రాత్రి స్వామి జనించే, జగమెల్ల తరించే, నందనందనుడై రేపల్లిలోన చరించే, యశోదమ్మ తరించే. శ్రవణాష్టమి నడి రాత్రి స్వామి జనించే, జగమెల్ల తరించే, నందనందనుడై రేపల్లిలోన చరించే, యశోదమ్మ తరించే. భూతనాది దానవుల పొగరు వసించే, భూతనాది దానవుల పొగరు వసించే, నును వెన్నెలతో పాటుగా మన్ను భుజించే, కన్యల వరించే, కృష్ణ చరితమో మధుర సుధాభరితమో, కృష్ణ చరితమో మధుర సుధాభరితమో. కాళీయుని పరగలపై కేళి ఘటించే, మునికోటి భజించే, వరగోవర్ధన శైలమెక్కి కోట ధరించే, గోరక్ష లభించే. కాళీయుని పడగలపై కేళి ఘటించే, మునికోటి భజించే, వరగోవర్ధన శైలమెక్కి కోట ధరించే, గోరక్ష లభించే.
మోహనము వేణువూది మోహము చెంది, మోహనము వేణువూది మోహము చెంది, సురవైరులైన కంసాదుల పొంటమడంచే, ప్రతియదలు వసించే కృష్ణ చరితమో మధుర సుధాభరితమో, కృష్ణ చరితమో మధుర సుధాభరితమో, కృష్ణ చరితమో మధుర సుధాభరితమో. పాశురం విన్నాము. అలాగే భావము శ్రీమతి సత్య గారు చాలా క్లియర్గా బాగా చెప్పారు. చిరంజీవి, హర్షిని, ధన్య శ్రీకృష్ణుని పాటను బ్యూటిఫుల్గా శ్రావ్యంగా పాడారు. పాశురం కాగానే ఒక భక్తి సాంగ్ వింటున్నాము. మంచి సాంగ్స్ మన మనసులోకి నేరుగా వెళ్ళి టచ్ చేస్తాయి. అందుకే నచ్చిన సాంగ్ రాగానే మనకు తెలియకుండానే మనలో ఉత్సాహంతో మనం కూడా పాటను అనుకరిస్తూ పాడతాం. అలా పాడాక కొంత మన శరీరం తిరిగి ఉత్సాహం కూడా వస్తుంది. ఆ శక్తి సంగీతానికి మాత్రమే ఉంది. సాధన చేసి మంచి సాంగ్స్ని పాడుకుందాం. సరే మరి రేపు 24వ పాశురంతో మీ ముందుంటాను. జై శ్రీమన్నారాయణ.